ఫస్ట్ రౌండ్ లో ఎన్ని ఓట్స్ పోలైంది ఈ ఫామ్ లో మొదటి రౌండ్ లో ఎన్ని వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్స్ పోలేనటువంటి ఓట్స్ అక్కడ మనం ఎంట్రీ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇది ఫామ్స్ అని ఫామ్స్ ఇది మనం స్టార్టింగ్ గా చూస్తాం. మనం పార్ట్ 1 ఇలా చాలా వరకు మనకు ఎమోషనల్గా ఎక్స్పైర్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు. కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి స్కోప్ లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఇంపార్టెంట్ ఉండాలి అండ్ యూనిషియస్గా బిహేవ్ చేయాలి. మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చేసినాం. అండ్ ఏదైనా సరే అల్టిమేట్ డెసిషన్ లైసెన్స్ ఓన్లీ ఆర్ఓస్. సో రేపు ఏదైనా మళ్ళీ రీకౌంటింగ్ ప్రాసెస్ చేయాలన్నా వాళ్ళ దగ్గర డిమాండ్ వచ్చినా అదే కోర్టు కేసెస్ అంటే ఇవన్నీలో ఉన్న మళ్ళీ ఆర్ఓ బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చేసే ప్రక్రియ మనం చాలా సిస్టమేటిక్ చేసి చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ మనం కమిట్ చేసే ముందే వాళ్ళకు కాన్ఫిడెన్స్ మనము ఇన్ఫ్యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఎవరైతే ఎలక్షన్ ఏజెంట్స్గా వస్తున్నారో కమ్యూనిటీ ఏజెంట్స్గా వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇది మనం ఏ విధంగా చేయబోతున్నామంటే ట్రాన్స్పరెంట్గా ఏ విధంగా చేస్తున్నామంటే ఒకసారి మీరు వాళ్ళందరికీ కూడా ఒక లవ్ వాయిస్ మనం చెప్పగలగాలి. మీకు సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు ఒక 6 ఉన్నారు, 6కు సంబంధించి 3 వర్డ్స్ ఉంటాయి. సో ఈ 3 వర్డ్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళు సీటింగ్ అరేంజ్మెంట్ చేసినామో కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్స్ వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళకు ఒకసారి ఈ ప్రాసెస్ నుంచి అరేంజ్ చేయండి. అండ్ మోరెవర్ నేను అందరూ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి అప్పీల్ చేశాను. ఈరోజు పర్సనల్గా ఫోన్లో మాట్లాడటం జరిగింది. కౌంటింగ్ ప్రాసెస్ అనేది 8 o'clock స్టార్ట్ అయ్యాక మీరు అందరూ 7 o'clock రిపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పోలీసుకి సంబంధించిన అన్ని కూడా వాళ్ళ ప్రాసెస్ అంటే లోపల పంపిస్తారు. తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఇంకా ప్రజెంట్స్ ఆఫ్ వాళ్ళు ఎవరైతే పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళని సంబంధించి మనం స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేస్తాము. కౌంటింగ్ సూపర్వైజర్స్తో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ కౌంటింగ్ రూమ్లో ఏదైతే మీరు 3 వార్డ్స్ తీసుకున్నారు అక్కడ మొత్తం మీరే పాలన అవుతుంది. ఎందుకంటే ఉచిత న్యాయాలయంలో సుప్రీంకోర్టులో కూడా ఒక ఆర్డర్ ఉంది. రీకౌంటింగ్ కానివ్వండి, రిజెక్టెడ్ ఓట్స్ కానివ్వండి, ఒకసారి ఆరో నిర్ధారణ చేశారంటే అది శాశ్వతం, అది వేగం. సో మీరు మీ దగ్గర ఉన్న మీ చేతిలో ఉన్న పవర్ని మిస్యూజ్ చేయకుండా కమిషనర్ గారు చెప్పినట్టు మనది పెద్ద కార్పొరేషన్, అతి పెద్ద కార్పొరేషన్ ఇన్ఫాక్ట్. సో మీరు కొంచెం జ్యుడిషియస్గా మీ వేగంని వాడుకొని సరైన నిర్ణయం తీసుకుంటారనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా నేను యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ నేను భావిస్తున్నాను. అక్కడ కొన్ని రీకౌంటింగ్ విషయాలు కావచ్చు, అదేవిధంగా రిజెక్షన్, ఎవ్రీ రిజెక్టెడ్ ఓట్ హ్యాస్ టు బి సైన్డ్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్, కౌంటింగ్ సూపర్వైజర్ కాదు, రిటర్నింగ్ ఆఫీసర్. సో అది ఒక స్టాట్యుటరీ పేపర్ లాగా శాశ్వతం ఉండిపోతుంది. దయచేసి దీని మీద మీరు ప్రత్యేక ఫోకస్ పెడితే రీకౌంటింగ్ కోసం వచ్చిన లేనిపోని రిక్వెస్ట్ కాకుండా జెన్యూన్ అంటే డెఫినెట్లీ రీకౌంటింగ్ అనేది ప్రొవిజన్ ఉంది టు ఫెసిలిటేట్ ట్రాన్స్పరెంట్ కౌంటింగ్. బట్ లేనిపోని రిక్వెస్ట్ మాత్రం ఎంటర్టైన్ చేయకండి. చీలిపోవడం లేదా తప్పిపోవడం జరిగితే కనుక ఇట్ ఇస్ టోటలీ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ జవాబారి ఉంటుంది. సో ప్లీజ్ దాన్ని మనము नॉट गोइंग टू द वहाँ पे एक फ्लेक्सी लगा दी, काउंटिंग रूम का नंबर कर दीजिए और किस काउंटिंग रूम लो ये वार्ड संबंधिंచిన काउंटिंग నిన్న నెక్స్ట్ 45 minutes నెక్స్ట్ 15 minutes మీ టేబుల్స్ అంతా రెడీ అయిపోయింది. సో బై 9
RO जो भी मान लें 5 मान लें RO 5 का ये है तो ఒక షీట్ ఆయన రాగానే మీరు చెప్పడానికి మీకు ఉంటుంది అన్ని అరోస్ కూడా ఒకసారి చేసుకోవాలి.